ఒకానొక దినమున యేసుక్రీస్తు తన శిష్యులతో తన మరణాన్ని గురించి వారిని ముందే ప్రిపేర్ చేయడానికని వారితో మాట్లాడుతూ, మరి నేను అనేకమైన అవమానాలను నేను ఎదుర్కొంటాను, అపహసించబడతాను, కొరడాలతో కొట్టించబడతాను, శిలువ మరణానికి నేను వెళ్తాను అని వారితో మాట్లాడడం లూకాసు వార్త 18వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు అప్పుడే కాదు, ఇప్పటి ప్రస్తుత దినాలలో కూడా ఆయన ఎంతో అవమానపరచబడుతున్నాడు, అపహాస్యం చేయబడుతున్నాడు, మరి గ్రహింపు లేని వ్యక్తుల ద్వారా. అయినా యేసుక్రీస్తు ప్రేమ ఎన్నడెన్నడు మారనిది, నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది, నా యేసుని నిత్య ప్రేమ. హల్లెలూయా.